తీసుకొని చలో పాండ్రిగా ఇవాళ చాలా ఇంపార్టెంట్ ముచ్చట్లున్నాయి. మరి ఏమాత్రం లేట్ చేసుకోకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. ఓరి నాయనో, ఓరి దేవుడో, ఏంది కక్కుర్తి, ఏంది రుబాబు, నా తోడు చెప్తున్నా. పాపం మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆడవిల్లలను మనోళ్ళు బాగానే గోసవుచ్చుకున్నారు కాదల్లా. దినాం ఒక పంచాయతీ బయట పడుతుంది. షేయి పార్టీ లీడర్లు వాళ్ళను సతాయించుడు, బనాయించుడు, మాట వినకపోతే రుబాబ్ చేసుడు. గోస అంటే గోస నటనమ్మ. పాపం అందగత్తె కిరీటం కోసం దేశాలు దాటొచ్చి మన హైదరాబాదులో అవస్థ పడ్డరాళ్ళు. ఇక ఇప్పటికే రోజు ఒక దిక్కుమాల పంచాయతీ బయట పడుతున్నది కాదల్లా. ఇక ఇప్పుడు చూడుండ్రి వాళ్ళు ఏ పాటు ఘనకార్యం చేసిర్రో. నిజం చెప్తున్నా, ఏదో ప్రపంచ సుందరి పోటీల కోసం వచ్చిన ఆడవిల్లల మీద మన షేయి పార్టీ లీడర్లు చూపించిన రుబా బెరకైనాక నాకైతే నిత్తురు మరుగుతుంది. ఏమనుకున్నా మంచిదే, నేను కూడా ఆడవిల్లనే. సాటి ఆడవిల్లను గోసవుచ్చుకుంటే ఎంత బాధ అనిపిస్తుందో నాకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇప్పటికే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అనేటామే మనోళ్ళు చేసిన శకలకు పోటీలను విడిచిపెట్టి వాళ్ళ దేశానికి పోయింది కదా. మీకు దండం, మీ రాష్ట్రానికి దండం, మీ లీడర్లకు దండం అనుకుంటా. దునియా ముందు మన తెలంగాణ ఇజ్జత్ తీసి పడేసిరు మనోళ్ళు. ఇక ఇది ఇట్లుంటే పోటీల కోసం వచ్చిన ఈ అందగత్తెలను దిక్కు దివాణం లేని కంపెనీలకు అడ్వర్టైజ్ చేయాలి అని వాళ్ళను బలవంతం చేసిరట, బ్లాక్ మెయిల్ చేసుడట. ఎందుకయ్యా అంటే స్పాన్సర్షిప్ల కోసం. అంటే వచ్చిన అందగత్తెలతోని మా కంపెనీకి అడ్వర్టైజ్ చేస్తే మేము ఈ పోటీలకు పైసలు పెడతాం అని చెప్పిరట కంపెనీలు. ఇక మన లీడర్లు తలకాయ ఊపుకుంటా వాళ్ళకి అడ్వర్టైజ్ చెయ్యూరి, పిలిచిన జాగకు ఓర్రి, పేరంటాల మాట్లాడుర్రి, స్పీచ్లు దంచు అని ఆర్డర్ లేచిరట. గది మా పని ఎందుకు అవుతుంది, మేమెందుకు చేస్తామంటే ఉల్టా రుబాబ్ చేసుడట. ఇగో ఈ పేరంటం చూడుర్రి. మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి కంపెనీకి ఫ్రీ అడ్వర్టైజ్ చేయించిరు. మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో ఆయన ఇంటా అందగత్తెలతో ఒక పేరంటం కూడా పెట్టించింది. You know, when I ask them one question, I ask them, what do you want the career do you want to take? And they give me the same answer, playing Jinsons like their parents. It's not a wrong answer, you know, but the things that I'm curious about is why it's just playing Jinsons. What is other occupation? What is other careers that they could take? But why they did say, because they just think education doesn't matter, because they could just play Jinsen, they could just play Jinsen like their parents. అసలు ఈ ఆడపిల్లలు దేశాలు దాటి ఈడుగా వచ్చేది ఇట్లా అడ్వర్టైజ్ చేసేదందుక, పేరెంటాల స్పీచ్లు ఇచ్చేదందుక, గిందుకేనా ఈ పోటీలు పెట్టింది? గివేనా రేవంత్ సార్ వాటికొచ్చిన పెట్టుబడులు? అసలు ప్రైవేట్ కంపెనీలకు పెట్టుబడి కింద అప్పచెప్పినట్టు కొడుతుంది. నా మాట కటువుకున్నా మంచిదే, ఇదంతా చూస్తున్న వాళ్ళు గిట్లనే అంటారు. ఎంత న్యాయం వల్ల ఇది మీరే చెప్పురి. అచ్చిన చుట్టాలని నడుచుకునే తరిక ఇదా? ఇంకా తెలంగాణ జరూరానట, జరూరానా గిట్ల చేస్తే జరూరు కాదు, మీకు దండంరా నాయన మళ్ళా కనబడితే ఒట్టు అనుకుంటా పోతురు. గదే పని అవుతుంది. ఏ మందాల పోటీలో ఏమోపో, వీటి కోసం మన రైతుల నోట్లే మన్ను కొట్టి 100 కోట్లు ఖర్చు చేసుడు, ఉల్టా తెలంగాణ లోకం ముందు బద్నా చేసుడు. మన ఊర్లల్లో సంగతి పక్కకు పెట్టుండ్రల్లా. పట్టణాలల్లో ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ల కథనే కదా. లిఫ్టులు గిఫ్టులు కూడా పెట్టుకుంటాన్రు, మంచిదే. మెట్టెక్కుడిది కూడా అయితలేనట్టున్నది చాలా మందికి ఈ కాలంలో. సరే పట్టుండ్రి, మనకెందుకు గాని. ఇగో మీకో ముచ్చట చెప్పాలనా అనోళ్ళ. మా ఆఫీసుకు రావాలంటే కూడా నేను లిఫ్టే ఎక్కాలి. మొన్న లిఫ్ట్ అయిపోయింది. తల్లి తోడు చెప్తున్నాను వల్ల నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు అలా ఓ అమ్మనే నాకైతే చల్లటి చెమటలు వచ్చినాయి కాదల్లా. ఇక నా పని అయిపోయిందిరా దేవుడా అని అనుకున్నా. కానీ అంతల్నే లిఫ్ట్ వాళ్ళు వచ్చి బాగు చేసిర్రమ్మ. ఇక అప్పుడు పానం నిమ్మలం పడ్డది. ఇక అద్వర సంధి లిఫ్ట్ ఎక్కాలంటేనే వెనక ముందు అవుతున్నానమ్మ. నేను మంచిగా మెట్ల మీదకి వెళ్ళి ఎక్కుకున్న పోతున్నా, భయానికి మళ్ళీ ఆగిపోగలను ఏమో అని. అవు కానీ ఇది అంత సోది మీకెందుకు చెప్తున్నా? అదికొచ్చింది. అదేందో చూడాలంటే ఈ ముచ్చట చూడుర్రి, మీకే సమజైతుంది. ఇగో ఈ పోరడు చూడుర్రి, లిఫ్ట్లకు పోవడానికి ఏదో శకలు పడుతుండు. పోయేటోడు సక్క పోవచ్చు కదా, ఆడుతుండు.
సరే లోపలికైతే పోయిండు. మరి పోయినోడు వాళ్ళ ఫ్లోర్ వచ్చేదాకా నిలబడాలనా? ఇంత కోతు చేస్తాడు చూడు. అంటే తెలిసి చేస్తాడా తెలియక చేస్తాడా నాకు తెలియదు. పోదికు లిఫ్ట్ పోతూనే ఉన్నది. ఈ పోరడేమో దర్వాజాలు తెరుతూనే ఉన్నాడు. ఆఖరికత్తి ఏమైంది? యోగి కథ అయింది. అయిందా? లిఫ్టే ఖరాబ్ అయింది. పోరడు ఇరుక్కబోయిండు. ఇక చూడాలి నీ బాధ. పెద్ద పెద్దోళ్ళే గజ్జుమంటారు. పోరని పరిస్థితి ఇంకెట్లుండాలోలా కదా. కావు 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 అని మొత్తుకున్నాడు. ఇంకా నయం యాలకు రిపేర్ చేసేటోళ్ళు వచ్చిర్రు. అగో ఎట్లా బయటికి తీసిరో చూడు. అమ్మయ్యా, ఇక జన్మల పోతావురా పిల్లగా లిఫ్టులకు. ఆయన చిన్నపిల్లలకు గివ్వే మాటలలో నాకు తెలియక అడుగుతా. అసలు అనేది ఇన్ని కాదు. ఈ పోరని అమ్మ నాయన ఎటు పోయిర్రు? ఉత్తగా ఇడిచిపెట్టచ్చునా గిట్లా? కథకున పడెత్తు అన్నట్టు. ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా. గజియాబాద్ ఉన్నట. గజియాబాద్ అయితేంది, హైదరాబాద్ అయితేంది. పోరల దిక్కు మంచిగా నజరేసి ఉండాలి. అసలు ఈ వాన ముచ్చట చెప్పాలనా వద్దా? రెండిట్లలో కేలు పట్టుకొని రొల్లా. ఇదా ఇదేనా? అబ్బా ఇదే పట్టుకుంటానరా? అయ్యో రామచంద్ర, చెప్పాలనంట. ఏంది మల్లీశ్వరి నీ ఓవర్ యాక్షన్? చెప్తే చెప్పు లేకుంటే లేదు అని మనసులు అనుకుంటానరా ఏంది? అరే అట్లా కాదోల్లా, వాన ముచ్చట నిన్ననే చెప్పినా కదా మీకు. ఇక మళ్ళీ అలా చెప్పుడు అవసరమా అని అనిపించింది. కానీ బయట పరిస్థితి చూస్తేనేమో చెప్పబుద్ధి అవుతుంది. అందుకే నేను కన్ఫ్యూజ్ అయిపోయి నిర్ణయం మీకే ఇడిచిపెట్టిన. పాండ్రి మరి చెప్పుకుందాం. ఇక ఎండాకాలానికి టాటా చెప్పిర్రు కదా, నేనైతే బాయ్ బాయ్ కూడా చెప్పిన. ఇక వానకాలానికి శనార్థులు స్వాగతం సుస్వాగతం అని కూడా స్వాగతాలు చెప్పిన. ఇక ఇంకేందిగా, మే నెలల్నే వానకాలం రానే వచ్చింది. నైరుతి మబ్బులు మన తెలంగాణలో తిరుగుతున్నాయి. మస్తు వానలు పడుతున్నాయి. ఏడ చూడు నీళ్ళే నీళ్ళు. పల్లె పట్నం అన్న ఫరకే లేదు. అంతటా వానలు పడుతున్నాయి. వానలు పడితే పడని మంచిదే. లెక్కకైతే వానకాలం వచ్చిందంటే సంబరాలు చేసుకుంటాం మనం. రైతుల కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. కానీ ఈసారి వాన పడుతుంటే భయపడతాండ్రు, బాధపడతాండ్రు, రంది పెట్టుకుంటున్నారు. ఎందుకంటే పండించిన వడ్లు ఏడిదాన్నే ఉండే. ఇక ఈ వానలకు తడిసి ముద్దయిపోయినాయి. మొలకలు కూడా వచ్చినాయి. కల్లాల కాడనే ఉన్నాయి. బొంబాయి ముచ్చట చెప్పాలి. రాను బొంబాయికి రాను అనే పాట పాడుకున్నాడే అందరూ. ఎందుకంటే బొంబాయి పట్నం మునిగినంత పని అయింది కాదోల్లా. ఆగ చూడుర్రి కార్లు బస్సులు ఎట్లా కనబడుతున్నాయో.
ఇక ఇండ్ల పరిస్థితి అయితే చెప్పవశం కాదు. 100 ఏండ్ల తర్వాత గంత పెద్ద వాన పడ్డదట నిన్న మొన్న. ఇంకా గుర్తనే ఉన్నది. ఇగో ఈ అన్న చూడవు, రోడ్డు చెరువులు లెక్క మారే వరకల్లా బండిని బాహుబలి లెక్క మోసుకపోతాండు. అన్నట్టు ఇంకో 3-4 వద్దులు మన కాడ వానలు గట్టిగానే ఉంటాయట నుల్లో. నేను వచ్చే నెలలో తిరుపతి పోతున్నాను. ఆ ఎంకన్న స్వామి నన్ను పిలుస్తున్నాడు. మొన్ననే టికెట్లు బుక్ చేసుకున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. వస్తున్నా స్వామి వస్తున్నా, నీ కాడికే వస్తున్నా, నీ దర్శనము చేసుకుంటా స్వామి చేసుకుంటా అన్నట్టు. ఇప్పుడు తిరుమలకు పోదాం పాండ్రోళ్ళ మనము. ఎంకన్న కాడికి కాదు, ఎంకన్న దర్శనం చేసుకునేందుకు ఒక సెలబ్రిటీ వచ్చిందట. ఇక ఆ సెలబ్రిటీని చూసేసి భయపడకుండానే సెల్ఫీలు దిగుతుంటారట భక్తులు. పాండ్రి మరి ఇంతకు ఆ సెలబ్రిటీ ఎవరు, మనం కూడా దూరం నుంచి చూసేసొద్దాం రాండ్రి. అయితే ఇప్పుడు మనం తిరుమల కాడున్న మొల్ల ఇది ఫస్ట్ ఘాట్ రోడ్డు. ఈడికెళ్ళి తిరుపతికి పోతురు కావచ్చు కార్ల. పక్క పొంటి పిట్ట కూడా ఉన్నది కదా, గదే బిజ్జి కూడా. కారుని చూడురి, ఆ గూడని చూడురి మీరు. వామ్మో చూస్తురా, కారుతోని పోటీ పడుతుంది. పూలే చిరుత పూలే, నిజం చెప్తున్నా. నాకైతే ఈ చిరుతపులి ఇట్లు ఉరుకుతుంటే ఈయన్నే గజ్జుమంటుంది. అసలు ఆడు ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు. అసలు ఇటు దునుకుతుందా అటు దునుకుతుందా? అమ్మయ్య అటు దునికింది, అగర్సి అటు జనాలుంటే. ఏందోనో లైన్ నడమ తిరుమలకి ఇట్లా చిరుతపులులు గుడ్డెలుగులు బాగా వస్తున్నాయి కదా. సరే ఆటకి భక్తి పెరిగితే పెరగని, కానీ జనాలను గోసపుచ్చుకోవద్దు కదా. పుసుక్కున మంది మీద పడితే ఎట్లా? మొన్న గట్లనే కాలేదా? మొన్న ఆదివారం నాడు కూడా గిట్లనే చిరుతపులి కనబడ్డది. ఇవాళ ఇది అంటే కుక్కలు పిల్లులు తిరిగినట్టే పులులు గుడ్డెలుగులు తిరుగుతున్నట్టు కొడుతుంది. ఇక ముచ్చట అడవి ఆఫీసర్లకు చెప్పిర్రు. అలా చిరుతపులిని పట్టుకునే పనులు పడ్డారు. లేకుంటే మోసం కాదా భక్తులకు? కాదు, కొందరు కోతి చేష్టలు చూస్తే నాకైతే శీతం కోపం వస్తుంది కాదల్లా. అసలు పోరగాన్లకు బండి చేతికి ఇచ్చుడే తప్పు. సరే ఇచ్చినమే అనుకో, ఇక వాళ్ళ ఇష్టైలు చూడాలి. ఓ అమ్మనే ఆ ఇష్టైలకున్న వాడెత్తు, ఉన్న బండిని ఉన్నట్టు ఉంచుకోకనట సైలెన్సర్లు మార్చి బుర్ర బుర్ర సప్పుడు చేసేటట్టు నడుపుతా అంటారు. కటింగులు ఇచ్చుకుంటా లలిత కళలు చూపిస్తుంటారు. ఆగో అట్లా చేసేటోళ్ళనే మన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఏం చేసిండ్రో ఎరికేనా? చూడరు ఏం చేసిరో. ఇప్పుడు మనము ఆదిలాబాద్లో ఉన్నాం వల్ల లోడ్ దించురే. అగో ఇవ్వ చూస్తురా బండి సైలెన్సర్లు ఒక వర్షం పడి ఎట్లా పెట్టిరో. ఇప్పుడు ఏం చేస్తారంటారా వీటిని? అగో రోలర్ రానే వచ్చింది కదా. కమాన్, రెడీ, 1 2 3 గో. అన్ని అప్పప్ప తుస్సు అయిపోయినాయి. అయ్యో పోలీసు వాళ్ళు గట్లెందుకు చేస్తాను అనుకునేరు. అయితే బండి కొనేటప్పుడు ఎస్ఐ లైన్సర్ ఉంటే గదే ఉంచుకోవాలి కదా.
కానీ కొందరు కోతి పోరగాన్లు ఏం చేస్తానంటే స్టైల్ కోసం సైలెన్సర్లను కొత్త నమూనాల తయారు చేసుకొని అవి ఎక్కువ సపోర్ట్ వచ్చేటట్టు చేస్తున్నట. ఇక ఆటితో నీ బండి నడుపుకుంటా రోడ్డు మీద జనాలను బెదరగొట్టుడు అవసరమా? అట్లా చేస్తే ఏమవుతుంది అసలు? ఇక ఇట్లా సైలెన్సర్లతోని శకలు పడుతున్న వాళ్ళకు పోలీసులు దొరకబట్టిర్రు. బండికు నా సైలెన్సర్లను ఉడవెక్కించి ఒక ఇట్లా తుక్కు తుక్కు చేయించిర్రు. జిల్లాలో మొత్తం అన్ని మండల్లో మరియు మన ఆదిలాబాద్ టౌన్లో ఒక సైలెన్సర్ పైన ఒక డ్రైవ్ చేస్తున్నాము. ఆ డ్రైవ్లో ఎవరైనా సైలెన్సర్ ఎక్కువ పెట్టి మోడిఫై చేసి ఇది సౌండ్ ఎక్కువ చేస్తున్నారు లేకపోతే పటాకా పెడుతున్నారు ఐడెంటిఫై చేసి వాళ్ళ సైలెన్సర్స్ తీసేస్తాము మనం. ఇప్పటివరకు జస్ట్ ఆదిలాబాద్ టౌన్లో 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో దాదాపు 150 సైలెన్సర్స్ ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో డిఎస్పీ ఆధ్వర్యంలో అది తీయడం జరిగింది. ఇదే డ్రైవ్ అన్ని మండల్స్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ జనాలతో మనవి ఏంటి అంటే ఎవరైనా ఇట్లా ఎక్స్ట్రా సైలెన్సర్ పెట్టి ఈ సౌండ్స్ చేసి పటాకా పెట్టి ఏమైనా తమాషా చేస్తే మనం నెక్స్ట్ టైం నుండి ఈ సైలెన్సర్స్ తీస్తాము. ప్లస్ ఒక ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళపైన నమోదు చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్లో చదివిన పిల్లలకి ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఈ సౌండ్ వల్ల చాలా ఇబ్బంది వస్తుంది. ఇది కాకుండా ఎవరైనా ఇది సైలెన్సర్స్ పెడుతున్నారు వాళ్ళకి కూడా మనం నెక్స్ట్ టైం ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కూడా కేసు నమోదు చేస్తాము. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవన్నటోళ్ళ ఎల్టి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.